సత్యనారాయణ గారి దగ్గర నుంచి వద్దాం. సత్యనారాయణ గారు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కొల్లేరు సరస్సు కోసం నేను పోరాడతాను, పర్యావరణం పరిరక్షణ కోసం పోరాడతాను. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణం అనేది. ఇప్పుడు దానికి నేను పోరాడుతున్నాను కాబట్టి నన్ను పార్టీకి దూరంగా ఉండమని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే అసలు పార్టీ మూల సిద్ధాంతమే పర్యావరణం కోసం పాటుపడతాం కదా. మరి ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, పైగా శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఈయన ఎందుకు అసలు పోరాడాల్సిన అవసరం ఏముంది? పోరాడుతున్నారా, నేను పక్కన పెడతాం, అసలు ఏంటి ఇదంతా? ఏం జరిగిందంటే జనసేన మేనిఫెస్టోలో 7వ పాయింట్ కింద పర్యావరణ పరిరక్షణ పెట్టారు సార్. పర్యావరణ పరిరక్షణ ప్రకారం జనసేన పార్టీ సిద్ధాంతం అది. కానీ కూటమిలో అధికారం షేర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సిద్ధాంతం మారినట్టుంది. అందుకే బొలిశెట్టి గారిని బై బై చెప్పారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం మార్చుకున్నట్టున్నారు ఆయన. ఓకే. సో ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు కదా. ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టారన్నారు, ప్రశ్నించే వాళ్ళని పంపించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు వయసు అయిపోయింది, మీరు ఇంట్లో కూర్చొని మనవడితో ఆడుకోండి, ఇక రాజకీయాలు మేం చేస్తాం, మేమే పరిపాలిస్తాం, మీరు చూడండి అన్నారు ఆయన. ఈ రోజు ఏమంటున్నారు, మీ అందరికీ నా మీద అభిమానం ఉందేమో, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే ఆయన నేను మద్దతిస్తున్నాను, మీరు కూడా ఇవ్వండిరా అని చెప్తున్నాడు జన సైనికులకి. అంటే ఎంత మారిపోయిందో చూడండి పార్టీ, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జనసేనకి చేసిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తొత్తులు కాదు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఊడుగుం చేయడం కోసం జనసేన లేదు. జనసేన ఉందేమో, జనసేనలో ఉన్న నిజమైన జన సైనికులు ఈ విధమైన సిద్ధాంతాలని, ఈ విధమైన పద్ధతుల్ని యాక్సెప్ట్ చేయలేరు. దీన్ని పార్టీ గ్రహిస్తా లేదనేది వాళ్ళ ఇష్టం. జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సర్వీస్ చేయడానికి లేదు సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు బి టీం అని తెలిసిపోయింది ప్రజలకి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయాలు వేరుగా ఉంటాయి, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మేమేంటంటే హోప్ ఫర్ ది బెస్ట్, ఇంకేదన్నా మార్పు వస్తుందేమో, ఇంకేదన్నా జరుగుద్దేమో మనం ఊహించిందని ఆశతో మేము ఉన్నాం. అయితే అంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ జూనియర్ అంటే రాజకీయాల్లో కొత్త వాళ్ళు, లేకపోతే ప్రజా జీవితంలో రాని వాళ్ళు, కొంతమంది యాక్టివిస్టులు, ఇలాంటి వాళ్ళని పార్టీ లైన్ దాడితే సస్పెండ్ చేయటం, వెళ్ళిపోమంటాం మనం చూసాం. కానీ పార్టీ మొదటి నుంచి ఉన్నారు. నిన్నగాక మొన్న పాపం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్ళొచ్చి కూడా సినిమా బాగుందని చెప్పారు. పార్టీ సిద్ధాంతాల కోసం, అసలు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో అత్యంత కీలక సభ్యులుగా ఉన్నారు బొలిశెట్టి గారు. సో అలాంటి వ్యక్తిని కూడా పార్టీ నుంచి పంపించేస్తే, ఇంకా అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతే చివరికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఉండి కూడా నడిపించుకుంటారా పార్టీని? అదే ఆయన బిజినెస్ అదే అనుకుంటండి. ఆయనకి ఏదో ప్లాన్ ఉంటుంది, ఆయన ప్లాన్ ఆయనకు ఉండి ఉంటుంది కదా. ఇప్పుడు మాకంటే ఏ ప్లాను లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, పార్టీ పెట్టాడు, మనోడు వచ్చాడు, 3వ ఆప్షన్ కావాలి, 3rd ఆప్షన్ ఈ రాష్ట్రానికి అవసరం, అయితే బాబు గారు లేదంటే జగన్ గారు కాదు, 3వ ఆప్షన్ రావాలి అని మాలాంటి వాళ్ళం ఎంతో మంది 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం, ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా. ఆయన మా అందరికన్నా బియాండ్ ఇంటెలిజెంట్. ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి మరి ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 15 ఏళ్ళు సీఎం చేయాలనుకుంటున్నాడో అర్థమైందా? లెట్ us see, టైం విల్ డిసైడ్. రైట్ అండి. సో దీంట్లో పాటు అంటే ఇందులోనే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, జనసేన ఎమ్మెల్యేలు, ఉదాహరణకి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు బయటకు వచ్చారు. ఆయన ఏమంటున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అసలు మమ్మల్ని దేకట్లేదు, కానీ మేము ఎమ్మెల్యేలుగా ఉన్న చోట మాత్రం టీడీపీ వాళ్ళదే హవా నడుస్తుంది అని ఆయన మాట్లాడారు. దాంతోపాటు చాలామంది ఎమ్మెల్యేల్లో మనసులో మాటలు మెల్లమెల్లగా కొన్ని బయటకు వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయిపోయినట్టు, ఎమ్మెల్యేలని కూడా కేవలం మీరు టీడీపీ కోసం పనిచేయండి, మీ సొంత పనులు కావాలన్నా వాళ్ళని అడగాల్సిందే అనే స్థాయికి జనసేన దిగిపోయింది అనుకోవచ్చా మనం? సార్ జనసేన నాయకుడే దిగిపోయాడు. జనసేన నాయకుడే ఇంకో 15 ఏళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్తున్నాడు ఆయన క్లియర్ గా. నాకు అనుభవం లేదు, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కించడమే మనకున్న దారి, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ పీపుల్ అని చెప్తున్నారు కదా. ఇంకా ఎమ్మెల్యేల గురించి మాట్లాడతారండి సార్ మీరు? అధినాయకుడే చెప్తున్నాడు. ఎమ్మెల్యే అయినా ఒకటే, కార్యకర్త అయినా ఒకటే, ఉంటే ఉండండి వెతపోండి, అంతేనా? అక్క సార్ అధినాయకుడే చెప్తున్నాడు, నేను టీడీపీకే చేయాలి, టీడీపీ మీతోనే నేను 15 ఏళ్ళు ఉండాలి, టీడీపీ జెండా నేను మొయ్యాలి, ఇష్టమైన వాళ్ళు రండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి, నన్ను ప్రశ్నించొద్దు అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటి,
బాబు గారు మీ వయసు అయిపోయింది, మీరు ఇంట్లో కూర్చొని మనవడితో ఆడుకోండి, రాజకీయాలు మేము చేస్తాం అన్నాడు. అప్పుడు మాలాంటి వాళ్ళతో దిగాం. నిజమేమో మా అన్న చెప్పేది కరెక్ట్, మా అన్న చెప్పేది అంతా కరెక్ట్ గానే ఉంది అని వెళ్ళాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం ఎందుకు మార్చుకున్నాడు అనేది మాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట నిజం. జనసేన పార్టీ గాని వన్ సైడెడ్ గా వెళ్ళిపోతే టీడీపీ 80 సీట్లు కోసాలు గదిలిపోతాయి. అర్థమైందా? ఆయన రాజమండ్రి మీటింగ్ లో చెప్పాడు, కుంభస్థలం మీద కొడితే మోకాళ్ళ మీద కూర్చోవాలి టీడీపీ పార్టీ, కుంభస్థలం పగిలిపోతా పార్టీకి మనం కొట్టాలి మనం దెబ్బ అన్నాడు 2019లో. కొట్టాడు, రియల్ అది. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు టీడీపీ కోసాలు కదిలిపోయి, పునాదులు కదిలిపోయి. కానీ ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2024 వచ్చేసరికి ఆయన మాట్లాడిన మాటలో, చెప్పిన మాటలో ఆయన సరిచేసే పనిలో ఉన్నాడా మళ్ళీ? ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని బలపరిచే పనిలో, అదే తెలుగుదేశం పార్టీతో 15 ఏళ్ళు ఉండాలి మనం, జన సైనికులు అక్కర్లేదు, నాకు ఎవరు అక్కర్లేదు, ఇష్టమైన ఉండే కష్టమైన వెళ్ళిపోండి అంటున్నాడు. ఉంటారు ఆయన అనుమాల పవర్ బ్రోకర్లు మిగులుతారు, జన సైనికులు మిగలరు. అర్థమైందా? చెప్తున్నాను, ఆయన అన్ని మర్చిపోయి ముందుకెళ్తున్నారు. ప్రజలు గుర్తుంచుకుంటారు, ఎప్పుడు ఏం చేయాలో ప్రజలకు తెలుసు, ఏమీ కంగారు పడక్కర్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి సార్, తెలిసిపోద్ది ఆయన స్టేట్మెంట్ యొక్క ఇంపాక్ట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోద్ది. ఆయన సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో చంద్రబాబు నాయుడికి, పార్టీ సిద్ధంగా లేదు. ఓకే, రైట్. అయితే అంటే సరే, మీరు అన్నట్టు జనసేన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా టీడీపీ కోసం పనిచేస్తారు, అవసరం ఉన్న వాళ్ళు పనిచేస్తారు అనుకుందాం. కానీ గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టలేదు అనే ఒక అంశం మీద దాదాపుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్క నాయకుడు ఆ అంశం గురించి ప్రస్తావించి మాట్లాడారు. కానీ ఈరోజు జస్ట్ నంది అవార్డ్స్ ఇవ్వమని ఒక సలహా అన్నందుకు చిరంజీవి గారిపై డైరెక్ట్గా టీడీపీ అనలిస్టులు కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, టీడీపీ అఫీషియల్ పేజీల్లో కూడా చిరంజీవి గారిపైన విపరీతమైన దాడి జరుగుతుంది, రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. సో మరి అప్పట్లో అంత పెద్ద రాద్ధాంతం చేసిన పవన్ కళ్యాణ్ మరి ఎప్పుడు సొంత అన్నయ్యని ఇంతలాగా ట్రోల్ చేస్తుంటే ఎందుకు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారు? అది ఆయనకే తెలియాలి సార్, అది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. కానీ ఈ విషయంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. చిరంజీవి గారిని ట్రోల్ చేసిన రాజనీతి ఛానల్ కూడా ఒక అవార్డు వచ్చింది మొన్న తెలంగాణలో. ఆ ఛానల్ అవార్డు ఇప్పించింది ఎవరండి? ఒక ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధి ఏం చేశాడో తెలుసా మీకు? 400 మందికి నేను ఇల్లు ఇస్తాను ఫ్రీలాన్సింగ్ ఆఫర్లో అని చెప్పి డబ్బులు కట్టించుకుని, ఆ సైట్ అయింది కాదు, సుప్రీంకోర్టులో కేసేస్తే ఆయన సుప్రీంకోర్టులో కూడా అవతల పార్టీ వాళ్ళు నెగ్గి ఈ డబ్బులు కట్టి 400 మంది ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నారు సార్. 400 మంది నట్టేట్లో ముంచేశాడు ఆ ప్రజాప్రతినిధి. ఆయన టీడీపీ ప్రజాప్రతినిధి. ఇది టీడీపీ వాళ్ళు చేసే పనులు. ఆయనకి ఈ రాజనీతి ఛానల్ ఆయన్ని అవార్డు ఇప్పించడం రికమెండేషన్ చేసింది ఆయన, ఆ పెద్ద మనిషి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి స్థలం ఇస్తానికి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ లో డబ్బులు ఏమైనా ఇచ్చాడా? లేదా బస తారక ట్రస్ట్ నుంచి ఇచ్చారా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇచ్చారా? వీళ్ళ సొంత సొమ్ములు ఏమైనా ఇచ్చారా? చెప్పమనండి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సైట్ ఇచ్చారు, ఎస్. ఎవరిది? ప్రభుత్వ సైటే కదా. మరి రాఘవేంద్రరావు గారికి ఇచ్చింది? నా దగ్గర లిస్ట్ ఉంది, చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఎన్ని సైట్లు ఇచ్చాడో లిస్ట్ ఉంది, చెప్పమంటారా? వాళ్ళందరూ సొంతంగా థియేటర్లు కట్టుకుని నెలకి 30 లక్షలు 40 లక్షలు రెంట్లు తీసుకుంటున్నారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి చచ్చిపోయే పేషెంట్లు బతికిస్తున్నాడు హైదరాబాద్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరు చెప్పి కొన్ని 100 మంది బతికారు సార్. తలసలమేనియా పేషెంట్లు, ఎంతో మంది పేషెంట్లు, కొన్ని 100 మంది బతికారు. ఈ రోజు చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు వీళ్ళందరూ. ఆయన తెలుగు చలనచిత్ర రంగంలో శిఖరం. ఆయన విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మూయటమే. అర్థమైందా? చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మూసినట్టేనే సార్. అది మర్చిపోతున్నారు చాలా మంది. ఈ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, మీ ట్రోల్స్, మీ కథలో నమ్మే రోజులు వెళ్ళిపోయాయి. మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఇంకా 2 పేపర్లో 3 టీవీల మీదే ఆధారపడి పొందుతున్నారు. ఇక్కడ సోషల్ మీడియా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా ఈరోజు పనిచేస్తుంది. విత్ డిజిటల్ ప్రూఫ్స్ పనిచేస్తుంది. గుర్తుంచుకుంటే మంచిది. రైట్. అయితే మీరు చిరంజీవి గారి అభిమాని అయి ఉండొచ్చేమో బహుశా. చిరంజీవి గారి అభిమానిగానే మీకే ఇంత ఆవేశం వస్తుంటే మా అన్ననే ఏమైనా అంటే అసలు ఊరుకునేది అని చెప్పి గతంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కనీసం చీమగుండా కూడా అనిపించట్లేదా సొంత అన్నని ఇన్ని మాటలంటే? ఏం చేస్తాం సార్, మా జన సైనికుల దౌర్భాగ్యం అది, మా జన సైనికుల పరిస్థితి అది. ఇంకా మేము ఏం చెప్పమంటారు సార్? ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేం కదా. ఇది మా దురదృష్టం.
జన సైనికులు దురదృష్టం అనుకుంటాం. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం నిజంగా చెప్తున్నాం, మేము చాలా ఫీల్ అవుతున్నాం సార్. ఇది మా దురదృష్టం, ఇంతకుమించి నేను మాట్లాడకూడదు. ఓకే. సో అంటే మీ ఫీలింగ్ ఏంటి చిరంజీవి గారి విషయంలో? కావాలని టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారా, లేకపోతే కొంతమంది అధినాయకత్వం మాట అనుకోండి, గతంలో అసెంబ్లీలో కూడా చిరంజీవిని అవమానించారు బాలకృష్ణ గారు, అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు ఇంకా కొంచెం లెవెల్ పెరిగి బాగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇంత స్థాయిలో టీడీపీ వాళ్ళు చిరంజీవి గారిని ఎందుకు టార్గెట్ చేశారు? చేస్తారు సార్, ఆయన ఏమన్నా వేరే పార్టీకి మద్దతు ఇస్తాడని ఏమన్నా భయం ఉందేమో. ఇప్పుడు చిరంజీవి గారిని చేస్తున్నాడు అంటే చిరంజీవి గారు అనే ఆయన ఒక శిఖరం. ఆయన వీళ్ళు విమర్శించడం ఏంటి సార్? వీళ్ళ ఆయన విమర్శించేది హైదరాబాద్ లో సైట్లు గవర్నమెంట్ తరఫున ఫిల్మ్ డెవలప్మెంట్ FDC తరఫున సైట్లు తీసుకుని సొంత థియేటర్లు కట్టుకుని వ్యాపారాలు చేసుకున్న వీళ్ళు చిరంజీవి గారిని విమర్శిస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే చిరంజీవి గారు సైట్ ఇచ్చాడట, ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమన్నా హెరిటేజ్ నుంచి ఇచ్చాడా డబ్బులు? ఆయన సొంత డబ్బుల నుంచి ఇచ్చాడా? బసవతారకం ట్రస్ట్ నుంచి ఇచ్చాడా? NTR ట్రస్ట్ నుంచి ఇచ్చాడా? నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని ఆయన్ని. ఏదో వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రజల సొమ్ములు తినడం కోసమే ఉన్నారు. ఆ ప్రజల సొమ్ములు ఎలా తినాలనేది వాళ్ళకే తెలుసు. అర్థమైందండి? కాబట్టి అందరూ అలా ఉంటారు. చిరంజీవి గారు జూబ్లీస్ లో సైట్ తీసుకుని బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతో మంది బతికిస్తున్నాడండి, సేవ చేస్తున్నాడు సార్. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. పేపర్లు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా అని ఇష్టమైన మాట్లాడొద్దు. మీ గురించి మాకు తెలియదు ఏమీ లేదు. ఈ ఛానల్ ఆయన ఎవరైతే ట్రోల్ చేశాడో ఆయనకు అవార్డు ఇప్పించిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి. ఆయన 400 మంది నట్టేట్లో ముంచాడు వ్యాపారం చేస్తానని. ఆయన వ్యాపారాలు కూడా తెలుసు అందరికి, ఆయన చేసే వ్యాపారాలు కూడా తెలుసు. అర్థమైందా? ఎక్కువ మాట్లాడితే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం, కానీ వద్దు. ఒకళ్ళు అంటాం అనవసరం, అన్నసరిగా ఒకళ్ళు అంటాం తప్పు. కొంచెం లిమిట్స్ లో ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.